నానా నీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అంగి తెచ్చిచ్చి ఆ, నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాం కదా, యోసేపు చచ్చిపోలేదు నాన్న. ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు. ఐగుప్తుకి హీలికయ్యాడు తెలుసా? అంటే యాకోబు ఆశ్చర్యపడు, రే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను. మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు? లేదు నాన్న, యోసేపు వెళ్తున్నాడు నాన్న. నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ప్రభువు వాడిని కాపాడాడు, వాడిని ఘనపరిచాడు. కావాలంటే చూడనా, ఈ రథాలు, ఇందులో ఉన్న ఆహారం, తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే, తమ్ముడు పంపించినాయి నాన్న. తమ్ముడు నేను నమ్మనురా. ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే, ఈరోజు బతికున్నాడని చెబుతుంది మీ మాటలు నేను నమ్మను. నేను నా దేవుడిని అడిగి తెలుసుకుంటా. పోయాడు. దేవా ఏంటి ఇల్లు